తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పర్యటనకు ఇంద్రవెల్లి వేదిక కానుంది. రాజకీయంగా తనకు కలిసొచ్చిన ఇంద్రవెల్లి నుండి సీఎం రేవంత్ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 6 గ్యారెంటీల్లో భాగమైన మరో 2 గ్యారెంటీలను ఆదివాసీ గడ్డపై నుండి అమలు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ తొలిసారిగా జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవెల్లి సీఎం పర్యటనకు వేదిక కానుంది. పొలిటికల్ సెంటిమెంట్ గా రేవంత్ కొమరం భీం జిల్లాను తన తొలి పర్యటన కోసం ఎంచుకున్నారు. గతంలో పీసీసీ హోదాలో మొదటిసారిగా ఇంద్రవెల్లి దళిత గిరిజనుల ఆత్మ గౌరవ సభలో పాల్గొన్న రేవంత్ అదే సెంటిమెంట్ తో ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఇంద్రవెల్లి గడ్డపై అడుగు పెడుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం ఆసిఫాబాద్ కు బయలుదేరతారు. మొదట కేస్లాపూర్లో నాగోబా దేవతను దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ఇంద్రవెల్లికి చేరుకుంటారు. అక్కడ కొమరం భీం స్మృతి వనానికి శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇంద్రవెల్లి వేదికగా తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. అక్కడ నుండే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 గ్యారెంటీలలో మరో 2 గ్యారెంటీలను ఆదివాసీ గడ్డపై ప్రారంభించనున్నారు సీఎం. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ను అమలు చేస్తున్న ప్రభుత్వం ఇందులో భాగమైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి సైతం శ్రీకారం చుట్టబోతోంది. గృహజ్యోతిలో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారెంటీని సైతం సీఎం ప్రారంభిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన పర్యటించే ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇక సీఎం స్కెడ్యూల్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి కొండల్. సీఎం పర్యటన వివరాలు, ఆయన ఏ అంశాలపై గ్యారెంటీలపై ప్రకటన చేసే అవకాశం ఉంది? ప్రధానంగా సీఎం హోదాలో తొలిసారి జిల్లా పర్యటనలకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఇది రేవంత్ రెడ్డికి పొలిటికల్గా కూడా సెంటిమెంట్గా భావిస్తున్న ఇంద్రవెల్లి నుంచే ఈ పర్యటన మొదలు కాబోతుంది. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొబోతున్నారు. మధ్యాహ్నం 12:30కు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కేస్లాపూర్కు చేరుకుంటారు. కేస్లాపూర్లో నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన అక్కడి నుంచే శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి బై రోడ్డు ఇంద్రవెల్లికి చేరుకుంటారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత స్మృతివనాన్ని శంకుస్థాపన చేస్తారు. దాని తర్వాత భారీ బహిరంగ సభ ఉండబోతుంది. అంతేకాకుండా డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన స్వయం సహాయక గ్రూపులకు సంబంధించిన మహిళలతో ఆయన ప్రత్యేకంగా ముఖాముఖి ఉండబోతుంది. ఇదే వేదికగా తెలంగాణ పునర్నిర్మాణ సభ వేదికగానే పార్లమెంటు ఎన్నికల ప్రచార శంఖారావాన్ని కూడా ఆయన పూరించబోతున్నారు. ఇక్కడి నుంచే ఇదే వేదికగా 6 గ్యారెంటీల్లో మరో 2 గ్యారెంటీలకు శ్రీకారం చుట్టబోతుంది ప్రభుత్వం. అది ప్రధానంగా ఉచిత బస్ సర్వీస్ అన్నది ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో ఇప్పటికే అమలు చేస్తుంది కాబట్టి రెండో పథకంగా దాంట్లో ఉన్న 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల విద్యుత్, ఉచిత విద్యుత్, ఈ రెండింటి కూడా ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం చూసుకుంటే ఇది ఒక పొలిటికల్ సెంటిమెంట్గా భావిస్తారు రేవంత్ రెడ్డి. గతంలో పీసీసీ చీఫ్గా ఆయన మొదటి జిల్లా పర్యటన కూడా ఇంద్రవెల్లి వేదికగానే రేవంత్ రెడ్డి చేపట్టారు. అప్పుడు దళిత గిరిజన దండోరా పేరుతో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అక్కడ నుంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు ఒక గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలోనే అదే సెంటిమెంట్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు ఇంద్రవెల్లిని వేదికగా చేసుకోబోతున్నారు. ఇక్కడ నుంచే ఒక గట్టి మెసేజ్ ను ప్రజలకు ఇవ్వబోతున్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఇచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేరుస్తామన్న మాటను మరొకసారి పునరుద్ఘాటిస్తూనే తమ లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణలో పరిపాలన ఎలా కొనసాగిస్తామన్నది కూడా చెప్పబోతున్నారు. తెలంగాణలో పరిపాలన మరింత ముందుకు తీసుకెళ్లాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో తమను గెలిపించాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఉన్న 17 స్థానాల్లో మినిమం 15 స్థానాలకు తగ్గకుండా కాంగ్రెస్ గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎలా టార్గెట్ చేయబోతున్నారు, అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ను 2 పార్టీలను ఎలా టార్గెట్ చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. కృప రైట్.